ఈరోజు మన వీడియోలో అండి స్కూల్ యూనిఫామ్ కోట్ని కటింగ్ చేసే విధానం మీకు నేను చూపిస్తానండి. 10 సంవత్సరాల పాపకు స్కూల్ యూనిఫామ్ కోట్ని పంజాబ్ డ్రెస్ పైన వేసుకునే కోట్ కటింగ్ చేసే విధానం మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ యొక్క కోట్కి ముందు నెక్ అంటే ముందు మెడ ఎంత పెట్టుకోవాలా, వెనక మెడ ఎంత పెట్టుకోవాలా, మనకి ఆర్మోల్ డౌన్ ఎంత కట్ చేసుకోవాలా, లూజ్ ఎంత పెట్టుకోవాలా, లూజ్ అనేది వాళ్ళ లావుని బట్టి వాళ్ళు ఉంటుందండి. దాన్ని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కటింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ కోట్ని చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే మీరు చేసుకునే విధంగా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా మీరు అయితే కటింగ్ చేసుకోగలుగుతారండి. ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం నేర్చుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు చూసినట్టయితే ఇలా మనకి రెండు అంచులు కూడా మన వైపు ఉండేలా మీరు ఒకసారి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మన వైపు ఉండేలా చూసుకోండి. మనం కిందికి ఖర్చు కోసం 1.5 ఇంచ్ మనం ఇలా మార్క్ చేసుకోవాలండి ముందుగానే. ఫ్రెండ్, తర్వాత మనం ముందు గుండీలు వస్తాయి కాబట్టి ఆ బటన్స్కి ఒక 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా 2 ఇంచులు ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే ఇది ఒక మనకు ఫోల్డ్కి పోతుంది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చాలా ఈజీగా అనేది ఉంటుందండి. ఇలా మనం అంతా కూడా డ్రా చేసుకుందామండి. డ్రా చేసుకున్న తర్వాత పొడుగు ఎంత అనేది ఇప్పుడు మనం చూసుకోవాలండి. పొడుగు వాళ్ళ హైట్ని బట్టి పొడుగు అనేది ఉంటుంది. నేను 18 ఇంచులు అయితే నేను పొడుగు పెడతానండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా 18 ఇంచుల కాడ నుంచి మనకు ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. మనం షోల్డర్ అనేది ఇలా ముందుగానే ఒక మార్క్ అనేది పెట్టుకోవాలండి. మనం చూసినట్టయితే 13 ఇంచుల కాడ ఒక మార్క్ అండి, అంటే 6.5 ఇంచుల. ఈ 10 ఇంచుల పాపే కాబట్టి 13 ఇంచుల కంటే షోల్డర్ అనేది ఎక్కువ ఉండదండి, లేదా 14 ఇంచులు ఉంటుంది లావు ఉన్న వాళ్ళకి. అలాగా మనం 6.5 కాడ ఒక మార్క్ తీసుకుందామండి. చేసుకున్న తర్వాత ఆర్మోల్ మనం ఇప్పుడు ఎంత డౌన్ పెట్టుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క కోట్ కదా, ఈ కోట్కి షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఉండే విధంగా నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, 1 ఇంచ్ కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఇంచు కాడ మార్క్ చేసుకున్నాక 3 ఇంచుల కాడ ఒక మార్క్ అండి. 3 ఇంచులు 3.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్, ఈ 1 ఇంచ్ నుంచి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ భుజం కాడికి ఇలా డ్రా చేసుకోవాలండి. మనం 1 ఇంచ్ మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం నెక్ వచ్చేసి 6.5 ఇంచుల కాడికి ఒక మార్కు, మనం ఈ పైనుంచి కింది వరకు 6.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని ఇలా మనం స్కేల్తో డ్రా చేసుకున్నట్టయితే చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆర్మోల్ అనేది మనం కొలుచుకోవాలండి. ఆర్మోల్ ఇక్కడి నుంచి కొలుచుకోవాలండి. చూసినట్టయితే 5.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఛాతీ లూజు అంటే చెస్ట్ లూజ్ చూసినట్టయితే 8.5 ఇంచులు అండి, అంటే 17 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇక్కడ కూడా మనం 8.5 పెట్టుకోవాలండి. తర్వాత చూడండి ఫ్రెండ్, ఇక్కడ నడుము కాడ 8 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ వచ్చింది, ఆర్మోల్ వచ్చింది. ఆర్మోల్ ఎంత రావాలనేది కూడా ఒకసారి కొలుచుకుందామండి. చూసినట్టయితే మనం 14 ఇంచుల ఆర్మోల్ రావాలండి, వచ్చేసిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ముందు బ్యాక్ సైడ్ ముందు సైడ్ డాట్ అనేది మనం కుట్టుకోవాలి. ఆ డాట్ కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలండి. పైనుంచి కింది వరకు 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని, చూడండి ఫ్రెండ్, లెంత్ వచ్చేసి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్, 7 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకుందామండి. ఇలా డ్రా చేసుకోవాలా. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ అనేది మనం కుట్టుకుంటామండి. ఈ డాట్కి కూడా మనం మార్క్ చేసుకున్నట్టయితే ముందుగానే మనకి చాలా నీట్గా అనేది వస్తుందండి. ఇలా మనం డాట్ అనేది మనం కుట్టుకుంటామండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు అన్నీ కూడా మనం మార్క్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది. ఏదైనా పొరపాటు అనేది లేకుండా మనకి డాట్ కోసం కూడా అన్నీ కూడా మనం మార్క్ చేసుకుంటే చాలా నీట్గా అనేది ఉంటుందండి.
ఇలా మనం కట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా మీకు మార్క్ అయితే నేను చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కిందికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం 1 ఇంచ్ ఇలా మనం క్రాస్గా తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా క్రాస్ లేకుండా ఇలా మనం కలిపేసుకోవాలండి. సంఖ కింద కిందికి జారకుండా అనేది ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఇది మనం కట్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్, ఈ ఫోల్డ్ని ఇలా మనం ముందుకు వేసుకోవాలండి, కింది సైడ్ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ని కట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు నెక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలా. చాలా చాలా ఈజీగా ఇప్పుడు మనకి ఈ నెక్ది ఇళ్ళకు వచ్చేస్తుందండి. ఇలా మనం మలిచి కుట్టినప్పుడు చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేద్దామండి. ఫ్రెండ్స్, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ పైన ఇలా మనం పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. ఒక 1/2 ఇంచు అనేది ముందు భాగాన్ని మనం కొంచెం తగ్గియాలండి. చూడండి ఫ్రెండ్, ఇలా తగ్గించుకోవాలా. చూడండి ఫ్రెండ్, ఇక్కడ కట్స్ కనిపిస్తుంది కదా, ఈ కట్స్కి కొంచెం 1/2 ఇంచు ఇలా తగ్గించుకొని మనం ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్, 1/2 ఇంచు తగ్గించి నేను పెట్టుకున్నా. ఈ విధంగా పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. చూడండి ఫ్రెండ్, ఇలా మనం ఒక ఇంచు అనేది మనకి ఎగస్ట్రా మనం పైకి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక 1 ఇంచు పైకి పెట్టాలండి. చూడండి ఫ్రెండ్, 1 ఇంచు అనేది పైకి పెట్టి మనం మార్క్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి ఫ్రెండ్ ఒకసారి చూసినట్టయితే 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచుల కాడ నుంచి ఇలా మనం డ్రా చేసుకొని కలుపుకోవాలండి బ్యాక్ పార్ట్కి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి మనం క్రాస్ కూడా ఈ విధంగా తీసుకోవాలండి. మనం కటింగ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ని కూడా మనకి ముందు ఎలా ఉందో అలాగనే ఇలా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థంలా ఈ స్కూల్ యూనిఫామ్ కోట్ని కటింగ్ చేసే విధానం నేను చూపించానండి.